చెన్నై నుంచి పోర్ట్ బ్లెయిర్కు పయనిస్తూ అదృశ్యమైన భారత వైమానిక దళ రవాణా విమానం AN-32 కోసం బంగాళాఖాతంలో గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. గాల్లోకి ఎగిరిన 16 నిమిషాలకే ATCతో సంబంధాలు తెగిపోయిన ఈ విమానంలో 4 అధికారులు సహా మొత్తం 29 మంది పయనిస్తున్నారు. 8 విమానాలు, 13 నౌకలు, ఒక జలాంతర్గామి గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయి. ఉదయం 8:30 చెన్నైలోని తాంబరం వైమానిక స్థావరం నుంచి అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్ట్ బ్లెయిర్ బయలుదేరిన AN-32 విమానం గాల్లోకి ఎగిరిన 16 నిమిషాలకే గల్లంతైంది. ATCతో విమానానికి సంబంధాలు తెగిపోయేసరికి అది భూమి నుంచి 23,000 అడుగుల ఎత్తులో పయనిస్తోంది. బంగాళాఖాతంపై నుంచి పయనిస్తుండగా ఈ విమానం గల్లంతైనట్లు రక్షణ శాఖ అధికారులు ప్రకటించారు. AN-32 విమానంలో 6 సిబ్బంది సహా 29 మంది ఉన్నారు. వీరిలో వైమానిక దళానికి చెందిన 12 మంది, నౌకాదళానికి చెందిన 9 మంది, సైన్యానికి చెందిన 2, తీర రక్షక దళానికి చెందిన 1 ఉన్నారు. ఉదయం 11:30 ఈ విమానం పోర్ట్ బ్లెయిర్ చేరుకోవాల్సి ఉండగా దారి మధ్యలోనే అదృశ్యమైనట్లు వైమానిక దళ అధికారులు తెలిపారు. విమానంలో ఉన్న ఇంధనం 4 గంటల పాటు గాల్లో ఎగిరేందుకే సరిపోతుందని వెల్లడించారు. AN-32 విమానం కోసం బంగాళాఖాతంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. 8 విమానాలు, 13 నౌకలు ఈ గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయి. గాలింపు కోసం నౌకాదళం పూర్తిస్థాయి బలగాలను రంగంలోకి దింపిందని నౌకాదళ అధికార ప్రతినిధి కెప్టెన్ DK శర్మ వెల్లడించారు. వైమానిక దళం, నౌకాదళం, తీర రక్షక దళం సంయుక్తంగా ఈ గాలింపు చర్యలు చేపట్టాయి. AN-32 విమానాలను రష్యాలో తయారు చేశారు. భారత వైమానిక దళంలో ఈ తరహా విమానాలు 100కు పైగా సేవలందిస్తున్నాయి. కోట్లాది రూపాయలను ఖర్చు చేసి వీటిని ఉక్రెయిన్లో ఆధునీకరిస్తున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్లో నెలకొన్న సంక్షోభం కారణంగా ఈ ఆధునికీకరణకు ఆటంకం ఏర్పడింది.